ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. మొన్న ఇండియాలో అఫీషియల్గా రియల్మీ కంపెనీ రియల్మీ C30 అనేటువంటి మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. బేసిక్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ కింద దీన్ని మన ముందు తీసుకొచ్చారు. సో దీంట్లో డిజైన్ నాకు చాలా బాగా అనిపించింది, కానీ చాలా వాటిలో మనం అయితే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ కాంప్రమైజెస్ ఏంటి, అసలు ఈ ప్రైస్కి ఇది వర్తా కాదా అనే దాని గురించి డీటెయిల్డ్గా వీడియోలు అయితే చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని అయితే లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు క్లాక్స్. సో ఫ్రెండ్స్, ఇది రియల్మీ C30 రీటైల్ బాక్స్ అయితే. సో బాక్స్ ప్యాకింగ్ మీరు ఇక్కడ చూడొచ్చు. మోస్ట్ ట్రస్టెడ్ టెక్నాలజీ బ్రాండ్, లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్తో పాటు టాప్ దీనికి సంబంధించినటువంటి వేరియంట్. దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి, 2+32 అలాగే 3+32 GB. ఇక్కడ మనకు పంపించింది 3+32 GB వేరియంట్. ఇక బ్యాక్ సైడ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి మరిన్ని కాన్ఫిగరేషన్స్ అన్నిటిని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆలస్యం చేయకుండా బాక్స్ని అయితే మనం అన్బాక్స్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇట్ బాక్స్ మనకు ఓపెన్ చేయగానే అఫ్ కోర్స్ ఇది బడ్జెట్లో మన ముందుకు వస్తుంటుంది కాబట్టి దీంట్లో TPU కేసెస్ లాంటివి ఏమి ఇవ్వరు. జస్ట్ యూజర్ మాన్యువల్ అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ని, అలాగే దీంతో పాటు ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్ని మనకు ప్రొవైడ్ చేశారు అంతే. ఇక డివైస్ అయితే దీన్ని మనం పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల ఏమి ఇచ్చారు ఏంటని చూద్దాం. థ్యాంక్ గాడ్ మనకి ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు, బట్ ఇది వచ్చేటప్పటికి మీకు 10 వాట్స్ ఛార్జర్ మాత్రమే. అండ్ దీంతో పాటు మైక్రో USB కేబుల్ని అయితే ప్రొవైడ్ చేశారు. హెడ్ ఫోన్స్కి కూడా మనకి టైప్-C చూస్తున్న రోజుల్లో వీళ్ళు మైక్రో USB అని అంటే కొంచెం డిసడ్వాంటేజ్ అనిపిస్తుంది. టైప్-C తెచ్చుంటే బాగుండేది. సో హియర్ ఇట్ ఈస్ అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్. డిజైన్ మాత్రం ఒప్పుకోవచ్చు. అసలు ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద ఫ్లాగ్షిప్ డివైజెస్ కన్నా కానీ డిజైనింగ్ ఈ బేసిక్ హ్యాండ్సెట్స్లో అయితే చాలా బాగుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా, స్ట్రైప్స్ తోటి మనకు ఒక డిజైన్. అండ్ ఇందులో మీకు వచ్చేటప్పటికి సింగిల్ కెమెరా, రేర్ 8 మెగాపిక్సెల్ తెచ్చారు. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి 5 మెగాపిక్సెల్ కెమెరాని మనం ముందు తీసుకొచ్చారు. మొబైల్ ఫోన్ అంతా కూడా ఇదంతా కూడా పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే. సో రైట్ సైడ్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, పవర్ బటన్ని, అలాగే బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, మైక్రో USB పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్తో పాటు 3.5 ఆడియో జాక్, అలాగే లెఫ్ట్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక సిమ్ కార్డ్ స్లాట్, అలాగే టాప్ మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. బాక్స్ డిజైన్ తోటి అండ్ ఫ్లాట్ స్క్రీన్ తోటి మనకు రావడం జరుగుతుంది. ఫోన్ అయితే మనం బూట్ చేసేద్దాం. సో ఇక్కడ ఒకసారి మనం సిమ్ కార్డ్ స్లాట్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం, దీని లోపల కాన్ఫిగరేషన్ ఎలా ఇచ్చారు ఏంటి అనేది. థ్యాంక్ గాడ్ ఇక్కడ మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ఇచ్చారు, ఎందుకంటే 32 GB మెమరీ కాబట్టి మెమరీ కార్డ్ వేసుకొని మనం ఇంటర్నల్ స్టోరేజ్ని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, హియర్ ఇట్ ఈస్ మనకు ఫోన్ అయితే బూట్ అయిపోయింది. అఫ్ కోర్స్ దీంట్లో బ్లాట్వేర్ కూడా బాగానే ఉంది. బేసిక్ హ్యాండ్సెట్లో ఖచ్చితంగా మనకు బ్లాట్వేర్ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ దీన్ని అన్ఇన్స్టాల్ చేయాలన్నా కానీ మీరు లోపల దాకా వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ డిస్ప్లే అయితే మీకు 6.5 ఇంచెస్, కానీ బెజల్స్ ఏవైతేనో కొంచెం పెద్దగానే ఉన్నాయి. ఈవెన్ చిన్న దగ్గర అయితే చాలా ఎక్కువగానే ఉంది. సో దీంట్లో మనకి రియల్మీ UI గో వర్షన్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఇది Android 11 రావడం జరుగుతుంది. మేబీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒక్క ఫ్యూచర్ అప్డేట్ని మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో డిఫాల్ట్గా డైలర్ కూడా మనకి గూగుల్ డైలర్ ప్రొవైడ్ చేశారు. సో వచ్చేటప్పుడు కాల్స్ రికార్డింగ్ అయితే మనకు ఖచ్చితంగా వినపడటం జరుగుతుంటుంది. ఈవెన్ మెసేజింగ్ సర్వీసెస్ కూడా మనకి గూగుల్ మెసేజింగ్ సర్వీసెస్ని యూజ్ చేశారు. సో ఇక కెమెరాలో వీడియో రికార్డింగ్ కాంపాక్టిబిలిటీస్ విషయానికి వచ్చారంటే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళారు అన్నట్లయితే ఇక్కడ మీకు ఫుల్ హెచ్డీలో 30 FPS మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్లో కేవలం హెచ్డీలో 720 FPS మాత్రమే ఇది వీడియోని అయితే రికార్డ్ చేయగలదు. బట్ ఆల్మోస్ట్ ఆల్ మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫుల్ హెచ్డీ ఆఫర్ చేస్తున్నటువంటి కంపెనీస్ కూడా ఉన్నాయి. సో వీళ్ళు HD+ కాకుండా ఫుల్ HD+ తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో ఇక్కడ మీరు ఆడియో క్వాలిటీ కూడా వింటున్నారు కదా, సింగిల్ స్పీకరే, మీకు ఇందులో డ్యూయల్ స్పీకర్ అయితే ఉండదు. ఈవెన్ ఒకసారి దీంట్లో మనకి వీడియో క్వాలిటీ కూడా మ్యాక్సిమం ఎక్కడ దాకా వెళ్తుందనేది చూద్దాం. సో ఇక్కడ మనకి ప్యానల్ అయితే 1080p సపోర్ట్ చేస్తుంది, కానీ మీరు చూడగలిగేది కేవలం HD+ మాత్రమే. సో ఫ్రెండ్స్, చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇదంతా కూడా పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ మనకు రావడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ కూడా మీకు ఏ విధమైనటువంటి ప్రొటెక్షన్ అయితే ఉండదు, దీని అయితే గుర్తుపెట్టుకోండి. సో క్వైట్ ఇంప్రెసివ్ డిజైన్ అనే నా అభిప్రాయం. ముఖ్యంగా చెప్పాలంటే బేసిక్ హ్యాండ్సెట్లో సో డిజైన్ ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయండి. ఈవెన్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి ఇప్పుడు మనకు పంపించింది ఏదైతే ఉందో బ్యాంబూ గ్రీన్ కలర్, దీంతో పాటు ప్యారల్గా మీకు బ్లూ అండ్ బ్లాక్ కలర్లో కూడా ఉంటుంది. ఇది వర్టికల్ స్ట్రైప్ డిజైన్ అని చెప్పి వీళ్ళైతే పేరు పెట్టడం జరిగింది. ఇక మొబైల్ ఫోన్ అంతా కూడా 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి స్క్రీన్ రావడం జరుగుతుంటుంది కాబట్టి సింగిల్ హ్యాండ్లో కూడా చాలా సునాయాసంగా ఇది ఇమిడిపోవడంతో పాటు డే టు డే లైఫ్లో మీకు చాలా హ్యాండీగా కూడా ఉండడం జరుగుతుంది. సో ఈ మొబైల్ ఫోన్ వచ్చేటప్పటికి 8.4 mm థిక్నెస్, అలాగే 183 గ్రామ్స్గా మీకు రావడం జరుగుతుంది. దీంట్లో మీకు ఏ విధమైనటువంటి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండదు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో AI బేస్డ్ ఫేస్ అన్లాక్తో పాటు జస్ట్ పాస్వర్డ్ మాత్రమే మనం ఇందులో
యూస్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో మనం ప్రాసెసర్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో యూనిసాక్ T612 ప్రాసెసర్ అని మన ముందు తీసుకొచ్చారు. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో యాక్చువల్గా ప్రాసెసర్ మంచి ప్రాసెసర్ అని మనం చెప్పుకోవచ్చు. 12 నానోమీటర్ బిల్డ్ ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. 2.24 మాక్సిమం క్లాక్ స్పీడ్ ఉంటుంది. డే టు డే లైఫ్లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీ యాప్స్ అన్నింటినీ కూడా పర్ఫెక్ట్గా ఇదైతే ఓపెన్ చేయగలదు. ఇక ర్యామ్ విషయానికి వచ్చారంటే LPDDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ UFS 2.2 స్టోరేజ్ని మన ముందు తీసుకొచ్చారు. ర్యామ్లో బేస్ వేరియంట్ వీళ్ళు 2GB తీసుకొచ్చారు. హై ఎండ్ వేరియంట్ వచ్చేటప్పటికి 3GB. అసలు మినిమం 4GB ఇవాళ రేపు అయితే మనకు కావాలి మనం వాడేటువంటి యాప్స్ అన్నిటికీ కూడా. ఇక స్టోరేజ్ కూడా మనకి రెండిట్లో కూడా 32GB తీసుకొచ్చారు. సో 64 అన్న మినిమం ఉండాలి. సో ఆ రెండిట్లో మాత్రం నేను అంతగా పెద్దగా సాటిస్ఫై అయితే అవ్వలేదు. ఈవెన్ దీంట్లో మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఆ మెమరీ కార్డ్ సాయంతో అప్ టు 512GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. మీరు డ్యూయల్ సిమ్స్ అంటే త్యాగం చేయాల్సిన అవసరం లేకుండా అంటే ఎట్ ఎ టైం మీరు 2 సిమ్ కార్డ్స్తో పాటు మెమరీ కార్డ్ని కూడా యూస్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ కూల్ థింగ్. ఇక దీంట్లో మనకు వచ్చేటప్పటికే డిస్ప్లే ఇవాళ రేపు మెయిన్ పార్ట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ఆన్ చేయగానే మనం యూస్ చేసేది అదే. దీంట్లో మీకు 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి వాటర్ డ్రూడాప్ నాచ్ అండ్ బెజల్స్ అలాగే కింద చిన్ కూడా కొంచెం పెద్దగానే ఉండడం జరుగుతుంటుంది. అండ్ పైపెచ్చి ఇందులో HD+ డిస్ప్లే మాత్రమే మనకు ప్రొవైడ్ చేశారు. అట్లీస్ట్ వీళ్ళు ఇక్కడ ఫుల్ HD+ డిస్ప్లే తీసుకొచ్చినా బాగుండేదని నా అభిప్రాయం. ఒకవేళ మీరు కనుక కంటెంట్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక సో నన్ను అడిగితే మీకు బెటర్ ఫోన్స్ చాలానే ఉన్నాయి మార్కెట్లో. నన్ను అడిగితే ఈ ఫోన్ మీరు స్కిప్ చేయడం మంచిది. ఇక ఆడియో కూడా పర్వాలేదు, క్వైట్ లౌడ్గానే ఉంది, కానీ ఇంకా ఇంప్రూవ్డ్గా తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి Android 11 Realme UI Go ఎడిషన్ అయితే మన ముందు తీసుకొచ్చారంటే లైట్ వేరియంట్ అని అనుకోవచ్చు. సో డే టు డే లైఫ్లో మీకు రెగ్యులర్గా ఫోన్ కాల్స్ జస్ట్ వాట్సాప్ మెసేజెస్ ఇట్లాంటివి చూసుకుంటానంటే కనుక విచ్ ఈస్ కూల్ థింగ్. ఒకవేళ కొంచెం నేను గేమింగ్ కొంచెం ప్రయారిటీగా యూస్ చేస్తుంటాను అన్నట్లయితే కనుక ఐ థింక్ దిస్ మొబైల్ ఫోన్ ఈజ్ నాట్ యువర్స్. ఇక దీంట్లో బ్యాటరీ విషయానికి వచ్చారంటే మనకు 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. గుడ్. బట్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే కేవలం 10 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మాత్రమే ప్రొవైడ్ చేశారు. ఇక్కడైతే గుర్తుపెట్టుకుంటే ఆల్మోస్ట్ 2 hours దాకా మీకు ఇది ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటుంది. ఇక బాటంలో కూడా వీళ్ళు స్టాండర్డ్ Type-C కాకుండా మైక్రో యూఎస్బీని తీసుకొచ్చారు. ఇది కూడా నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. సో ఇక్కడ Type-C తెచ్చుంటే బాగుండేది. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రేర్ వచ్చేటప్పటికి సింగిల్ కెమెరా, అఫ్ కోర్స్ రెండో కెమెరా తెచ్చిన వీళ్ళు 2 MP వేస్తారు కాబట్టి అది యూజ్లెస్. సో నన్ను అడిగితే ఓకే సింగిల్ కెమెరా కూడా కూలే, పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి 5 MP తీసుకొచ్చారు. రేర్ ద్వారా మీరు 1080p 30 FPS లో మాక్సిమం వీడియో రికార్డింగ్ చేయగలిగితే వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి 720p మాత్రమే. సో దీన్ని కూడా మీరైతే దృష్టిలో పెట్టుకోండి. సో కెమెరా సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే కనుక అంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఓకే అని నేను చెప్తాను. సో ఓవరాల్ గా అసలు ఎవరికి మొబైల్ ఫోన్ డే టు డే లైఫ్ లో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ అలాగే ఎక్కువ కాల్స్, పెద్దగా నేను ఆన్లైన్ ఇంటర్నెట్ ఇట్లాంటివి ఏమైనా యూస్ చేస్తాను కదా, లైక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అలాంటివి మాత్రమే, పెద్దగా నాకు మొబైల్ ఫోన్తో పెద్ద పనే లేదు. అండ్ 3.5mm జాక్ ఇలాంటివన్నిటిని చూస్తున్నాను అన్నట్లయితే కనుక యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ ప్రైస్ అయితే నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. సుమారుగా బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 7000 రూపాయలకి, అలాగే హై ఎండ్ వేరియంట్ ఏదైతే ఉందో 7500 రూపాయలకి తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. బై ద బై ఇందులో మనకి బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 2+32GB వచ్చేటప్పటికే 7499, అలాగే హై ఎండ్ వేరియంట్ వచ్చేటప్పటికే 8299. రేపు 27వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇది ఫ్లిప్కార్ట్లో సేల్లోకి అయితే వెళ్ళనుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది పర్చేస్ చేస్తాను అన్నట్లయితే కనుక కింద వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నట్లయితే కనుక లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.